ఇంకొంచెం పెంచుకోవచ్చు అని చెప్తాం. కొంచెం వాకింగ్ చేయాలని అతను మనసుకు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ మనకు తెలుసు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చింది. ఎంత ఉండాలి? కనీసం <23 ఉండాలి. అతని అవసరం ఏంటిది? పెళ్ళి అయిపోయింది కాబట్టి 23 కూడా ఉండొచ్చు, 22 కూడా మధ్యలో ఉండొచ్చు. పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు 22, 23 మధ్యలో అంటారు, రైట్. ఇక్కడ ఇతనికి ఆల్రెడీ 22లో ఉన్నాడు, అంటే దగ్గర నార్మలే ఉంది. 0.3 కూడా మనం ఇక్కడ పెట్టచ్చు. జనరల్గా ఈ వెయిట్ ఉన్న వాళ్ళు తొందర రారు, కాబట్టి ఫ్యాట్కి వచ్చి రావచ్చు, పడకన్నా అవసరానికి రావచ్చు. నెక్స్ట్ ఇది ఓకే. మీ ఏజ్ చూసారా? 35, ఇక్కడ 41 చూపిస్తుంది. అంటే అర్థం ఏంటి? బాడీ ఎందుకు స్ట్రెయిన్ అవుతుంది? బికాస్ ఇక్కడ ఫ్యాట్ ఒకటి ఉంది, కొంచెం మెటబాలిక్ రేట్స్ ఎక్కడో ఉంది. మళ్ళీ దీన్ని మనం 35 కూడా చేసే అవకాశం ఉంది. మన ఫుడ్, లైఫ్ స్టైల్ వీటి వల్ల స్ట్రెయిన్ అవుతుంది అనమాట బాడీ. ఇతనికి మళ్ళీ ఇది ఇక్కడ ఉంది కదా, మిడిల్లో ఉంది. దీనికన్నా డబుల్ వస్తే 75 సంవత్సరాలు వస్తే ఇక్కడ పెడతాం, హైలో వస్తుంది. దీని డబుల్ వచ్చినప్పుడు ఇక్కడ పోతుంది అనమాట, రైట్. నెక్స్ట్ చర్మం మందం, చర్మం కింద ఫ్యాట్. మగవాళ్ళకి ఏదో 15 కన్నా తక్కువ, ఆడవాళ్ళకి 20 కన్నా తక్కువ. ఇతనికి ఏం చేస్తాడు? ఇప్పుడు పెళ్ళి అయింది కాబట్టి 13 పెడతాం, పెళ్లి కాని పిల్లలు 12 అలా పెట్టుకుంటాం. అంటే ఇక్కడ ఎంత ఉంది? కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మిడిల్. ఈ 13 కన్నా డబుల్ అంటే 26 వస్తే ఇక్కడ పెడతాం. నెక్స్ట్ ఇవి కూడా ఫ్యాట్స్. ట్రంక్లో ఫ్యాట్ ఎంత ఉంది? ట్రంక్లో ఫ్యాట్ ఎంత ఉండాలి? ఫ్యాట్ ఎంత అనుకున్నాం? <20 అన్నాం. 17 బాగానే ఉంది కదా, ఇక్కడ ఓకే. కొంచెం మనం 20 అనుకున్న యావరేజ్ ఫ్యాట్ అనేది దాంట్లో ఇక్కడ 28 ఉంది. కాళ్ళ చేతుల్లో 28 ఉంది. ఇక్కడ ఏంటంటే ఇదంతా వైట్ కలర్ మనకి బొమ్మలో. ఇక్కడ ఆల్రెడీ మీకు ఫోటో ఏంటో మనం చూసాం కదా. ఈ ఫోటోని మేము ఆల్రెడీ పెట్టుకుంటాం, పక్కన పెట్టుకుని చెప్తాం. ఈ బొమ్మను మీకు నెంబర్స్లో చూపిస్తున్నాము అని చెప్పి ఈ బొమ్మను వాళ్ళ వైపు పెట్టి మేము నేర్పిస్తాం వాళ్ళకి. ఇదండి ఈ చర్మం పక్కన చూసారు కదా, ఈ థిక్నెస్ ఏదైతే ఉందో సబ్ ఫిట్నెస్ ఫ్యాట్, ఈ నెంబర్ ఇక్కడ ఎంత ఉంది చూసారా? 13. ఈ రెడ్ కలర్ అంతా మజిలు, ఈ టోటల్ వైట్ అంతా కూడా మనకి ఫ్యాట్ అని వాళ్ళని చెప్తాం, రైట్. ఇలా చెప్తాం. ఇంటికి వచ్చి ఎక్కువ ఫ్యాట్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టు, మీరు చెప్పిన ప్రాబ్లం ఉన్నట్టు మనం ఇక్కడ ఫ్యాట్ తగ్గిద్దాం, కొంచెం పడ్డ తగ్గిస్తే మీకు కొంచెం ఉపశమనం కలగవచ్చు. నెక్స్ట్ ఇట్లా వీటిలో డేంజర్గా ఉంటే ఇక్కడ కూడా రౌండప్ చేస్తాం. మరీ డేంజర్ లేకపోతే రౌండప్ చేయం, రైట్. ఇవంతా బాగానే ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్కటి మనకి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి దీన్ని రౌండప్ చేసాం. నాకు పెద్దగా ఇబ్బందికరంగా ఎక్కువ లేవు, ఎక్కువ ఉంటే కూడా వాటి రౌండప్, దాని మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలని చెప్తాం. ఎక్కువగా మీకు దీని మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. కానీ మనకు కొన్ని రిపోర్ట్స్ రాలేదు, ఇంత మంచిగా ఉండేది. ఎందుకంటే నా డ్రైవర్ కాబట్టి మంచిగా ఉన్నాయి, షేక్ తాగుతాడు కాబట్టి, రైట్. ఇక్కడ చూసరికి వేరే అదర్ చూసాం. ఇక్కడ మీకు ఫోన్ నెంబరు పెట్టలేదు, కనపడకుండా చేసాం, ఓకే, రైట్. ఇక్కడ ఈ వ్యక్తి 104 ఉంది, 42 చూసారు. జనరల్గా అయితే రౌండప్ ఇక్కడ చేస్తాము. పొట్టలో విజరల్ ఫ్యాట్ కూడా ఉంది, రౌండప్ చేసాము. ఇది బాగానే ఉంది, పర్వాలేదు. బిఎంఐ చూసాక 39.9, తగ్గితే నెంబర్ 40 నెంబర్, ఈ తగ్గితే నియర్ బై నెంబర్లో ఉంది. దీన్ని రౌండప్ చేసాము. ఎంఐ వయసు చూస్తారా? 40 అంటే దగ్గర 72 వెళ్ళిపోయింది, దగ్గర డబల్కి వెళ్తుంది. కానీ మరి డబల్ లేదు కాబట్టి ఇక్కడ పెట్టాం, రైట్. ఇక్కడ చర్మం కింద ఫ్యాట్ 25 కన్నా తక్కువ ఉండాలి, అంటే 23 ఉండాలి. కానీ 46 ఉంది. 23 డబుల్ ఎంత? దగ్గర 46 వచ్చేసిందండి. ఇక్కడ పడ్డది. ఇక్కడ ఫ్యాట్ చూసారా? ట్రంక్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంది. మనం ఎంత అనుకున్నాం? <30 అనుకున్నాం కనీస పక్షంలో. ఇక్కడ చాలా ఎక్కువ ఉంది, అందుకని ఇక్కడ కూడా మనం 30 అని పెడతాం, <30 హ్యాండ్స్లో. ఇక్కడ చూస్తారు చుక్కలు వచ్చినాయంటే అర్థం ఏంటంటే 60 కన్నా ఎక్కువ రిపోర్ట్స్ తీయలేదు మన విషయం. లోపు 59.9 దాకా చూపిస్తుంది, 60 చూపిస్తుంది, 61, 60 ఎంత ఎక్కువ ఉన్నా మనకి రీడింగ్స్ రావు, డాట్స్ వస్తాయి. ఫ్యాట్ తగ్గుతూనే ఉంటుంది వాళ్ళకి. 59.9 వచ్చిన దగ్గర నుంచి మనకి కనిపిస్తుంది. అలానే విజరల్ ఫ్యాట్ కూడాను 30% వరకే చూపిస్తుంది. 30 కన్నా ఎంత ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ అక్కడ కూడా కనిపించింది. సో ఇవి మనకి అదే నెంబర్ కనిపిస్తుంది, 30 నెంబరే కనిపిస్తుంది. ఇక్కడ అంతకన్నా ఎక్కువ నెంబర్ చూపిస్తుంది, కానీ 30 చూపిస్తుంది, 40 ఉన్నా కూడా. అంటే ఇవి మనం గమనించుకోవాలి. చిన్నపిల్లలకి బిలో 18 ఇయర్స్ వాళ్ళకి బాడీ ఏజ్, విజరల్ ఫ్యాట్ ఇవి చూపించారు వాళ్ళకి. అందుకని అది డాట్స్ వచ్చిన మిషన్ పడిన వాళ్ళని ఇబ్బంది అనుకోకండి. ఆ వయసు అట్లా రీడింగ్స్ అవసరం లేదని అంటారు. అండర్ ఫ్యాట్ ఉన్నా కూడా కనిపిస్తుంది. అండర్ ఫ్యాట్ ఇది కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇవి కూడా రౌండప్ చేస్తాం. ఇవి కూడా వీటి గురించి ఎక్కువ ఆలోచించాలి, మనం ఫోకస్ చేయాలని అర్థం. మేము వర్క్ చేస్తాం, ఇవి తగ్గించడానికి మేము పాటుపడతాం. ఈ వయసు అనుకుంటే మనం 40 తీసుకురావాలి. ఇక్కడ వచ్చేసి మనకి చర్మ కింద ఫ్యాట్ తీసుకురావాలి. ట్రంక్లో మజిల్ అనేది 11.9 చాలా తక్కువ ఉంది. కనీస పక్షం 22 నుంచి 30 మధ్యలో ఉంటే మంచిదమ్మా ఇక్కడ అంటాం.
వాడు కొన్ని సమస్యలు చెప్తారు, నాకు తనలో బ్యాక్ పెయిన్ అంటే ఓకే ఇది తప్పకుండా రావచ్చు అమ్మా, చూద్దాం పెంచాలి. ఇవన్నీ కూడా పెంచేవి. ఇది చేతుల్లో ఫ్యాట్, చేతుల్లో మసలు మీరు తక్కువ ఉంది దగ్గర 30 నుంచి 40 దాకా ఉంటే మంచిది. 40 కాలంలో కూడా ఎక్కువ ఉండాలి, 50 దాకా మంచిది. ఇది చాలా మంది ఈ ఫ్యాట్లో లేడీస్ జెంట్స్ కింద ఎక్కువగా ఇది ఎక్కువ సూటబుల్ అవుతుంది. ఇది బాగా తక్కువ ఉంది ఓవరాల్. ఇక్కడ కనిపించేది మనకి టోటల్ బాడీ మజిల్, టోటల్ రెడ్ కలర్. ఇక్కడ మన ఫోటోలో చూపించింది టోటల్ రెడ్ కలర్, టోటల్ రెడ్, టోటల్ వైట్ పైది ఫ్యాట్, టోటల్ రెడ్ కలర్ మీ మజిల్ అన్నమాట. బాగా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం నీరసం ఉంటారు. అది చెప్పినా మనకి ఇంకే ఎక్కువ పని ఉండవలసింది అంటే కనీస పక్షం మనం హ్యాపీగా ఉండాలి. 25 నుంచి స్టార్ట్ 30 దాకా వస్తుంది చెప్తాం. కనీస పక్షం ఆల్రెడీ అక్కడ ఉండవలసిందంటే ఐడియల్ అయితే 30 నుంచి 33 ఉండాలి. కానీ ఇంతమంది 33 లేడీస్ ఎప్పుడు చూడలేదు, వాళ్ళు సర్ప్రైజ్ ఏరియాలో. కానీ కనీస పక్షం మనకున్న ఈ వాతావరణం బట్టి మనం ఈ రేంజ్కి తీసుకొస్తున్నాం. అందుకని పెరిగితే మంచిదే, మన ప్రయత్నం మనం జరుగుతుందన్నమాట. ఇలా చెప్పి ఇవన్నీ కూడా చేస్తాం. మీకు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ప్రస్తుతం మీరు చేయవలసింది పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి 3 భోజనాలు మేజర్ మీల్స్. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఈ 3 మీల్స్లో మనం చేస్తుంటే ఒక మీల్. ఇప్పుడు మీరు తీసుకున్న పద్ధతి, మీరు తీసుకున్న ఆహారం, మీరు చేస్తున్న వ్యాయామం కానీ మీ పద్ధతి దానివల్ల ఇలా ఉన్నది పరిస్థితి. దీన్ని మనం మార్చాలంటే ఇలా ఉంటే జరగదు, దానికి ఒక మార్పు చేయాలి. అందుకే మీరు ఉదయాన్ని మీల్స్ని మార్చేస్తాం. షేక్ రూపంలో షేక్ ఇస్తాము, మేము ఫుడ్ ఇస్తాము. ఇది రోజుకి ఒక ఫుడ్ దగ్గర 230 రూపాయల దాకా పడుతుంది యావరేజ్గా. మేము రోజు ఇవ్వాలి. మాది ఫిజికల్ కాదు కదా, వర్చువల్ కాదు. మేము చెప్తాం అంటే మేము టిన్స్ రూపంలో నెలకి ఇచ్చేస్తాం. మీకు ఏమైతుందంటే మొత్తం కలిసి 6969 పడుతుంది. ఇది మార్నింగ్ 30 days మాత్రమే. ఆఫ్టర్ 7 days రోజు తర్వాత రాస్తుంది. ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. అది కూడా 3779 మినిమం నుంచి స్టార్ట్ అయ్యింది. మినిమం మీరు ప్లాన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 2 కలిపితే దగ్గర యావరేజ్గా వాళ్ళకి 60 డైట్స్ వస్తాయి. డివైడెడ్ కొట్టి ఇప్పుడు 230 వస్తుంది కదా, అది 180 రూపీస్కి వస్తుంది. మరి చెప్తాం 180 రూపాయలకి వస్తుంది. 2 కలిపి మొత్తం 60 కొడితే. అందుకని మీరు ప్లాన్ చేసుకోండి. మీకు పీడీడీ అనే ప్రోగ్రామ్ ఉంటుంది ఆ వారం తర్వాత. అప్పుడు మీరు స్టార్ట్. ఇప్పుడు ఏం అక్కర్లేదు, దీనికి ఆలోచించదు. ఓన్లీ మార్నింగ్ ఈ ఫుడ్ ఒకటి చేంజ్ చేస్తున్నాం అంతే. మధ్యాహ్నం, రాత్రి ఇలా నడిపించండి. మేము అన్నీ చెప్తాం. దీని తర్వాత దీనికోసం ఎడిట్ చేస్తాం. వాళ్ళకి కొంచెం కూల్గా ఉంటుంది. లేదా అన్నీ మార్చేస్తున్నారు వాళ్ళు. కొంత టోటల్ మార్చేసేసి ఫుడ్ మార్చేసి ఏం పెట్టేసి పచ్చికూరలు పెట్టేసి అన్నీ పెట్టేస్తాం. ఎక్కడైనా ఇబ్బంది వచ్చి మాకు అర్థం లేదు, ఎక్కడ పట్టుకోవాలి, ట్రేస్ అవుతుంది. ఇలా చేస్తాం. రైట్. అన్న తర్వాత వాళ్ళు వెంటనే మేము అనేది ఏంటంటే తీసుకుంటారా తీసుకోవాలా అని అడగం. మేము ఒకటి అడుగుతాం, మీకు ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి, మ్యాంగో, వెనిలా, చాక్లెట్, ఆరెంజ్, గ్రీన్ ఏవైతే ఉన్నాయో ఉంటాయి. మీకు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు, రిజల్ట్ వస్తుంది. మీరు గూగుల్ పేనా, ఫోన్పే అయినా అని అడుగుతాం. అనగానే వాళ్ళు ఆటోమేటిక్ క్యాష్ అయినా, గూగుల్ పేనా, ఫోన్పే అయినా చెప్పేస్తారు. అంతే. వెంటనే మేము చేస్తామంటే మా పద్ధతులు మేము వాళ్ళకి టేస్ట్ చూపిస్తాం ఫ్లేవర్ని. కానీ మా పద్ధతులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మేము షేక్స్ తీసి వాళ్ళకి ఇలా లాక్డౌన్స్లో కొంచెం బోరాబారాలు మెయింటైన్ చేస్తామంటే వాళ్ళు కొంచెం పౌడర్స్ టేస్ట్ చూపించి వాళ్ళకి ఏది కావాలి వాటిని డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి వాళ్ళకి స్వీట్స్ చూపించి స్వీట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏం చేసే ప్రాసెస్ అందరూ ఏం చేస్తారని కాదు, ఇలా ఉండడం గురించి మార్పులు ఉండొచ్చు. కానీ మేము చేసే పద్ధతి వాళ్ళ మోడల్గా తీసుకున్నాం. అందుకని ఇలా మేము చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల యావరేజ్ మాకు 2-3 daysకి 5 units అయితే అవుతుంది ప్రతి నెల. రెన్యూస్ కూడా మేము ఎవరికి ఫాలోఅప్ చేయకపోయినా వాళ్ళే చెప్పాం. ఆ టైంలో వాళ్ళే చేసేసుకుని ఉంటారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఇక్కడ ఇట్లా మనం ఫిజికల్గా మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలా చెకప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత వాళ్ళకి మనం ఏదైతే మనకి సో క్లబ్కి ఇన్వైట్ చేస్తాము. వాళ్ళు క్లబ్కి వచ్చి చూస్తారు, పేమెంట్ కంప్లీట్ చేసుకుంటారు. సో నచ్చితే అక్కడికక్కడే పేమెంట్ కంప్లీట్ చేసుకొని క్లబ్కి వస్తారు. సో ఈ విధంగా స్టార్ట్ అవుతారు. ఇది మనం ఫిజికల్గా వచ్చిన వాళ్ళకి చెప్పే పద్ధతి, చేసే విధానము. వర్చువల్గా అయితే మనం ఏం చేస్తాము అంటే వాళ్ళని కాల్లోనే, అంటే వర్చువల్ కాల్లోనే మనం మాట్లాడతాం. ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా ఆన్లైన్ కాల్ ద్వారా, జూమ్ కాల్ ద్వారా కానీ మనం మాట్లాడే డీటెయిల్స్ తెలుసు. పార్టీలు అని అంటాము, కానీ అక్కడ ఎవరు చేయలేరు. వాళ్ళు హౌస్ విజిట్ అంటాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు, మనకి పక్కన చేస్తే ఒకళ్ళు పక్క అమ్మ మేము ఉంటాం,
వాళ్ళు హైదరాబాద్ ఉంటారు, వాళ్ళ చుట్టాలు తిరుపతి అనుకోండి, వాళ్ళ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటాం. వాళ్ళు ఇమీడియట్గా చెప్పేది ఏంటంటే వాళ్ళ సాధక చెప్తారు. ఫస్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది. నేను ఫస్ట్ మాట్లాడాను, చూసారా దేనికోసం వచ్చారు, ఇబ్బంది ఏంటి, ఏ విధంగా పరిచయం అయింది, ఎవరి రిజల్ట్స్ చూస్తారు, ఇవన్నీ మాట్లాడుకుంటాం, పరిచయం పెంచుకుంటాం. అయిన తర్వాత వాళ్ళని ఇమీడియట్గా వర్చువల్ కాల్లోకి ఇన్వైట్ చేస్తాం. సో వర్చువల్ కాల్ అంటే మనం హ్యాపీ టు హెల్ప్, తర్వాత మన వర్చువల్ క్లబ్. సో ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వింటారు. ఎక్స్పీరియన్సెస్ విన్న తర్వాత మనకి యూఎంఎస్ బెనిఫిట్స్ అన్ని వాళ్ళు తెలుసుకుంటారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళకి బాగా నచ్చి వాళ్ళు స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయ్యే ముందరే మేము కంపల్సరీ ఏం చెప్తామంటే, మీరు వర్చువల్ కాల్స్లోకి కంపల్సరీగా రావాలి, స్మార్ట్ ఫోన్ అనేది మీకు ఉండాలి, ఉంటేనే మేము తీసుకుంటాము. స్మార్ట్ ఫోన్తో పాటుగా వాళ్ళకి ఒక డిజిటల్ వెయింగ్ స్కేల్ ఒకటి తీస్తాం, అంటే బరువు చూసుకునే మిషన్ ఒకటి కొనుక్కోవాలని చెప్తాం కంపల్సరీగా. సో ఎందుకంటే వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు, మనం ఇక్కడి నుంచి వాళ్ళకి డీల్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా ఎవ్రీడే స్లైడ్స్ ఒకసారి ఓపెన్ చేయండి. సో ఇక్కడ స్లైడ్ లో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఓకే, కరడా స్కానర్ ఇది మనం చూసాం. మా సలహా ఏంటంటే ప్రతి ఒక్క సూపర్వైజర్ ఇది మాత్రం కొనుక్కొని ఉంచుకోండి, మీకు మంచి ప్రాక్టీస్ అవుతుంది. దాని మీద ఎలా ఉండాలంటే రాత్రి వెళ్ళిపోవాలి, అక్కడ నొక్కేసేయాలి, సాయి చేస్తున్నాడు సార్ అలా రాజేసి పెట్టేసేయాలి. నెక్స్ట్ సో ఇది ప్రొఫెషనల్. సో వర్చువల్గా అయితే ఇట్లా డిజిటల్ వెయిట్ స్కేల్ మీద వాళ్ళు వెయిట్ చూసుకుంటూ ఉంటారు. కొలతలు తీసుకోవటం కూడా నేను ఒకసారి చెప్తాను. టేప్ తోటి కొలతలు తీసుకోవటం అనేది కూడా వాళ్ళకి నేర్పిస్తాము. సో ఇక్కడ ఏంటంటే డిజిటల్ వెయింగ్ స్కేల్ మీద వాళ్ళు ఎవ్రీడే వెయిట్ రీడింగ్ అనేది పోస్ట్ చేయాలి వాట్సాప్లో. సో ఆ తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, పుస్తకంలో కూడా రాసి పెడతారు డేటు, టైము, వాళ్ళ వెయిట్ ఎంత అనేది ఎవ్రీడే వాళ్ళు నోట్ చేసి పెడుతూ ఉంటారు. తర్వాత వాళ్ళు షేక్ తీసుకునే పోస్టింగ్స్ చేస్తారు. మీటింగ్స్ అంటే మన రోజు క్లబ్ అటెండ్ అవుతారు. అదేవిధంగా ఫోటో పెట్టాలి, షేక్ తీసుకున్న ఫోటో, వాళ్ళ లంచ్ ప్లేట్, ఇవన్నీ కూడా మనం వర్చువల్గా ఉన్నప్పుడు వీళ్ళని ట్రాక్ చేసుకోవడానికి, సరైన రిజల్ట్స్ ఇప్పించడానికి మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం ఫాలోఅప్ చేసుకోవటం, ఈ విధంగా గైడ్ చేయడం కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద మిషన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉండదు. వాళ్ళు మెయిన్గా బరువు చూసుకోవటం, కొన్ని ఏంటంటే దాంట్లో కొన్ని పారామీటర్స్ వస్తాయి, మజిల్ పర్సంటేజ్, ఫోన్, ఇవన్నీ వస్తాయి, కానీ అది యాక్యురసీ అనేది సరిగ్గా ఉండదు. మనకి కరెక్ట్ అనేది మనకి కరడా స్కానర్ అనేది ఉంటుంది. అందుకని ప్రొఫెషనల్గా మనం కోచెస్ లెవెల్లో, సూపర్ కోచ్ లెవెల్ చేరుకున్న తర్వాత కరడా స్కానర్ అనేది మనం మెయింటైన్ చేయాలి. కస్టమర్ లెవెల్లో ఇట్లాంటి డిజిటల్ స్కిల్స్ సరిపోతాయి. దాంట్లో జనరల్గా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అది ఎవ్రీడే మనకి పోస్ట్ చేయటం వల్ల వాళ్ళకి గైడ్ చేయటం అనేది ఈజీ అవుతుంది ఎవ్రీడే. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి వెరీ సీరియస్. ఈ అమ్మాయి ఉదాహరణకు మ్యారేజ్ కోసం వచ్చింది, ఆ అమ్మాయికి సర్టన్ ఏజ్ కూడా ఉంది, అంటే రెండు అన్ని టైము వయసు రెడీగా ఉంది, ప్లస్ ఒక వెయిట్ ఒకటి ఆటంకపరుస్తుంది అమ్మాయికి, వేరే హెల్త్ ఇష్యూస్ లేవు. కానీ అమ్మాయి ఓన్లీ మ్యారేజ్ కోసం వచ్చానని చెప్పింది. అన్నప్పుడు ఆ అమ్మాయికి ఇమ్మీడియట్గా విత్ ఇన్ డేస్, మంత్స్లోనే అమ్మాయికి పెళ్లి చూపులు పెట్టే అవసరం ఉంది అక్కడ. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయికి ఎవ్రీడే అవసరం పడుతుంది. మనం కూడా చూస్తుంటే కొన్ని సీరియస్ అన్నప్పుడు వాళ్ళని అక్కడే ఉంచుకొని డాక్టర్ గారు చూస్తారు, కొంచెం అప్పుడప్పుడు కనపడమంటారు. ఇట్లానే వీళ్ళకి వెరీ సీరియస్ కాబట్టి వీళ్ళకి డైలీ చాలా మటుకు మన దగ్గర వచ్చి ప్రతి కస్టమర్ ఒక 7,000 రూపాయలు పెట్టుకుని వస్తున్నారు అంటే వాళ్ళు నాకు తెలిసి సీరియస్. అందుకని మేమైతే వాళ్ళని డైలీ వెయిట్ పెట్టాల్సిందే. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో వారానికో 10 రోజులకి ఎప్పుడో ఒకసారి బరువు చూసుకోవాలనేది. మన దగ్గర వచ్చి బరువు చూసుకున్నప్పుడు ఒక 1/2 కిలో తగ్గామా, కేజీ తగ్గామని అక్కడ ఉత్సాహం కన్నా ప్రతిరోజు వాళ్ళు లేవంగానే టాయిలెట్, ఈ బాత్రూమ్కి వెళ్ళిన వద్దే అన్నీ చేయగలేము, అన్నీ చేయగలవు. ఓన్లీ ఇది ఒక్కటి చేసి బరువు చూసుకొని రాసుకో, ఫోటో రాసి పెట్టడం. అలా పెట్టడం వల్ల వాళ్ళకి కూడా రోజు ఏం తగ్గుతుంది. దీనివల్ల మాకు వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు 200 గ్రాములు పెరిగితే వాళ్ళని కంప్లైంట్ చేసుకుంటారు, సార్ నేను అనవసరంగా మా నాన్నగారు బిర్యానీ పెట్టాడు తీసుకొచ్చి వద్దన్న కూడా వెళ్ళలేదు సార్, ఫంక్షన్ అయింది సార్, ఫంక్షన్కి అది నాదే తప్పు సార్, తినబట్టే పెరిగాను. వెంటనే వాళ్ళు అర్థమైపోతుంది. వెంటనే ఇక్కడ నిన్న బరువు పెరగానే వెంటనే ముందు ప్లేట్, డైనింగ్ ప్లేట్ చూస్తాం, చూడగానే వాళ్ళైనా రాంగ్ వస్తుందో చెప్పేస్తాం అక్కడే. వాళ్ళు కూడా కొంతకాలం అయితే వాళ్ళకి ప్రాక్టీస్ అయింది. తద్వారా వాళ్ళకి రేపు ఫ్యూచర్లో కూడా ఎప్పుడు కూడా వెయిట్ స్కేల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా లాస్ట్నే ఉండమంటాం. వాళ్ళకి ఎప్పుడు వచ్చినా వాళ్ళు ఎప్పటికీ ఇక పెరగరు. వాళ్ళని నియంత్రించుకునే శక్తి వాళ్ళు పుట్టింది. అమ్మాయి దగ్గర 14 కిలోలు తగ్గింది. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతమంది ఏమైనా బాగుండవు అనిపిస్తాడా, వాళ్ళు 4 పక్కన బాగుండవు అని పెట్టి పేరు ప్లస్ బాగుండం, సుప్రజ బాగుండవు అని ఉంటుందట అమ్మాయికి. అలా ఆ బాగుండ తీసి సుక్కు అని పెడుతున్నారని చాలా హ్యాపీగా ఉంది నాకు. బికాస్ ఆఫ్ వాళ్ళకి ఎవ్రీడే వస్తుంది కాబట్టి నాకు బాగుందండి రిజల్ట్స్. ఎవ్రీడే నాకు 200 గ్రామ్స్ 100 గ్రామ్స్ తగ్గుతుంది. వాళ్ళకి ఒక రోజు 100 గ్రాములు తగ్గితే నెలకి 3 కిలోలు
రోజుకు 200 గ్రాములు తగ్గితే 6 కిలోలు తగ్గుతారు. అది వాళ్ళకి వాళ్ళే నియంత్రించుకుని తద్వారా వాళ్ళ నుంచి వాకింగ్లో కానీ ఎక్కడ మిస్ అవుతారు వాళ్ళకి వాళ్ళ టార్గెట్ వాళ్ళకే చూపిస్తుంది. రోజు వాళ్ళకి వాళ్ళే జడ్జి. అలా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ ఓకే. సో ఈ విధంగా మనం చెకప్స్ అనేది చేసుకుంటూ ఉంటే కనుక కొలతలు కూడా ఒక్కసారి నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను టేప్ తోటి. సో ఇక్కడ ఒక్కసారి స్లైడ్ చూపించేసామని ఆ కొలతలది నేను ఒకటి స్లైడ్ ఒకటి పెట్టాను కదా. స్లైడ్ ఒకటి బాడీ మెజర్మెంట్స్ అని ఉంటుంది మధ్యలో, అంటే కన్నడ స్కానర్ దాని ముందర ఉంది స్లైడ్. ఓకే. సో టేప్ ఉంటుంది కదా, ఈ టేప్ ద్వారా కూడా మనం మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. సో ఏంటంటే లావు ఉంటారు, అది అంటే ఫ్యాట్ తగ్గిందా లేదా క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ఇది 15 డేస్కి ఒకసారి, ఎవ్రీ వీక్ తీయద్దు, 15 డేస్కి ఒకసారి తీసుకోవాలి. సో ఇక్కడ మీకు నేను చూపిస్తాను, మీకు చూడండి ఇది. సో ఇక్కడ పెద్ద పెద్ద అంటే సెంటీమీటర్స్లో తీసుకోవద్దు. సార్ అది ఒకసారి ఇక్కడ స్పాట్ లైట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సెంటీమీటర్స్ ఇంచెస్ సెంటీమీటర్స్ ఉన్నాయి కదా. చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో రీడింగ్స్ అవి మనం నోట్ చేసి పెట్టుకోవాలి మిల్లీమీటర్స్లోను. సో పెద్ద పెద్ద అంటే మనం సెంటీమీటర్స్లో తీసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంచెస్లో తీసుకున్నాం అనుకోండి, చాలా టైం పడుతుంది. అంత తేడా అంటే అంత డిఫరెన్స్ అనేది ఒకటేసారి కనిపించదు. సో మీరు రీడింగ్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ 1 ఉంది కదా, ఈ 1 ఉందా, ఇక్కడ 60 ఉందా, లాస్ట్ ఉందా చూసుకోవాలి. మీరు సరిగ్గా రీడింగ్ తీస్తున్నారా లేదో చూసుకోవాలి. ఓకే, స్లైడ్ ఒకసారి చూపించండి సుమన్. మీకు రీడింగ్ తీసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనకి చెస్ట్ ఒకటి, వేస్ట్ అంటే పొట్ట, తర్వాత హిప్, తొడలు, చేతులు, అలాగే కాళ్ళు. ఇవి మన రీడింగ్స్ ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళకి టార్గెట్ ఎక్కడ ఉందో అక్కడ రీడింగ్స్ తీసుకోవచ్చు. ఒక్కసారి నేను సాయికి నేను చూపిస్తాను, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆడవాళ్ళు వస్తే ఆడవాళ్లే ఇది కొలతలు చూడాలి, మగవాళ్ళే చూస్తేనే అది కరెక్ట్. సో ఇక్కడ మా బాబు కాబట్టి నేను చూపిస్తున్నాను అంతే, మీరు ఆ విధంగా చేయకండి. మగవాళ్ళకి ఆడవాళ్ళు రీడింగ్ తీసుకోవద్దు, వాళ్ళనే రీడింగ్ తీసుకోమని చెప్పాలి, లేదా ఎవరైనా మగవాళ్ళు ఉంటే సపోర్ట్ తీసుకోవాలి, ఆ విధంగా చేయాలి. సో ఆడవాళ్ళకి మగవాళ్ళు తీయద్దు, ఆడవాళ్ళతోటే రీడింగ్ తీయించాలి. సో ఇక్కడ ఏంటి అంటే మనం సెల్ఫ్ రీడింగ్ కూడా వాళ్ళనే తీసుకోమని చెప్పచ్చు. ఓకే, కెమెరా ఒకసారి కాల్ చేయండి. ఓకే. సో ఓకే, వాయిస్ వినిపిస్తుంది కదా సుమన్? సో ఇక్కడ చూడండి, సో మీరు ఏంటంటే రీడింగ్ తీసుకోవాలనుకోండి, పొట్ట దగ్గర తీయాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే బెల్లీ బటన్ అంటే బొట్టు బాగా ఉంటుంది కదా, బొట్టు ఎక్కడుంది అని అడగాలి. బొట్టు నుంచి 3 వేళ్ల పైకి తీయాలి మీరు ఎప్పుడైనా సరే. పొట్ట దగ్గర తీసేటప్పుడు మీరు ఎప్పుడు తీసినా అక్కడే రీడింగ్ తీసుకున్నారనుకోండి కరెక్ట్గా వస్తుంది. ఇది పైన పొట్ట, కింద పొట్ట తీసుకోవాలి. బొట్టు నుంచి 3 అంటే ఇట్లా 3 ఫింగర్స్ పైకి పెట్టి తీసుకోవాలి. ఓకే, సో ఇది కరెక్ట్ రీడింగ్ వస్తుంది. సో కింద పొట్ట తీయాలంటే బొట్టు నుంచి 3 వేళ్ల కిందకి, టేప్ మధ్యలో మీరు వేళ్ళు ఇట్లా పెట్టి చూపించకండి, తీయకండి రీడింగ్. వచ్చేసి ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 74 వచ్చింది, 74 అనేది రాయాలి. అక్కడ 74 వచ్చింది. సో ఆ 74 అనేది రాయాలి, రాసి పెట్టుకోవాలి, డేట్ వేసి పెట్టుకోవాలి. చెస్ట్ అనుకోండి, మీరు ఎక్కడ తీస్తారు, పైన చెస్ట్ మీరు తీయాలి. సో చెస్ట్ని మీరు కరెక్ట్గా ఒక ప్లేస్ ఏదైతే ఉందో, ఇప్పుడు చంక దగ్గర ఉంది కదా, చంక దగ్గర నుంచి కరెక్ట్గా కొంత కిందకి ఆ విధంగా రీడింగ్ అనేది తీసుకుంటుకోవాలి, అవసరమైన దాన్ని బట్టి. చేతుల్లో రీడింగ్ తీయాలి అనుకుందాం. ఓకే, హెడ్ చూపిస్తున్నారు. హెడ్ అంటే కొంచెం గద్దలు ఎక్కువ ఉన్నది తీసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా మీరు టేప్ కదలకుండా పట్టుకొని అది రీడింగ్ తీసుకోవాలన్నమాట. ఫేస్ లావుగా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ విధంగా తీసుకోవాలి.
చేతులు రీడింగ్ తీసేటప్పుడు చేతి నుంచి మీరు చెయ్యి ఇలా పెట్టుకోండి అని చెప్పాలి నడుము మీద. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే చేతి నుంచి మీరు టేప్ కొంచెం కొలత పైకి వేసి ఆ తర్వాత అది ఎన్ని ఇంచెస్ పైకి తీస్తున్నారో మీరు చూసుకొని అక్కడ వేలు పెట్టమని చెప్పాలి వాళ్ళని. పెట్టిన తర్వాత మీరు ఆ టేప్ తోటి రీడింగ్ తీయాలి. అప్పుడు మీరు ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ లో మళ్ళా రీడింగ్ తీసుకోగలుగుతారు. ఓకే, సో ఎన్ని ఇంచెస్ మీరు పైకి తీసుకున్నారో బుక్ లో రాసుకోవాలి. ఎంత వచ్చిందో రాసుకోవాలి. అది రైట్ హ్యాండ్ తీసారా లెఫ్ట్ హ్యాండ్ తీసారా కూడా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్ రీడింగ్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు హిప్ తీసుకోవాలనుకోండి. హిప్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళని కంపల్సరీ కాళ్ళు దగ్గర పెట్టి నించోండి అని చెప్పాలి. ఎందుకంటే కాళ్ళు దూరం పెట్టి నించుంటే రీడింగ్ వేరే వస్తుంది, దగ్గర పెట్టి తీసుకుంటే రీడింగ్ వేరే వస్తుంది. ఇది చూడండి సారా ఎట్లా తీశారు. ఇక్కడ హైయెస్ట్ పాయింట్ తీసుకొని సైడ్ నుంచి కొలత తీస్తున్నారు కదా, అలా సైడ్ కి కొలత తీసుకోవాలి. అంతేగాని మధ్యలోకి మీరు టేప్ వచ్చే విధంగా తీసుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మధ్యలోకి టేప్ వచ్చేటట్టు తీయద్దు. ఆ టేప్ ని కరెక్ట్ పట్టుకొని సైడ్ కి మీరు కొలతలు తీసుకోవాలి. ఈ విధంగా క్యాలిక్యులేషన్స్. తొడలు తీసుకోవాలన్నా సేమ్ ఇదే. చేతులు ఎలా తీసాము, చేతి నుంచి పైకి లెక్క వేసుకొని అలా మోకాల నుంచి పైకి లెక్క వేసుకొని అక్కడ తొడకి రీడింగ్ తీయాలి. ఇలా మోకాల దగ్గర నుంచి మీరు ఎన్ని ఇంచెస్ పైకి తీసుకున్నారు చూసుకొని అక్కడ చుట్టుకొలత తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. అది రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్. సో ఈ రీడింగ్స్ అన్ని కూడా 15 డేస్కి ఒకసారి తీస్తే కరెక్ట్ గా చేసిన వాళ్ళకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా నేర్పిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది మనకి ఈ విధంగా వాళ్ళకి నేర్పిస్తూ వెళ్తే కనుక వాళ్ళకి ఇంచ్ లాస్ ఎంత అయింది, ఫ్యాట్ లాస్ ఎంత అయింది మనం నేర్పించవచ్చు చక్కగా. వాళ్ళకి లేడీస్ లో ఎక్కువ శాతం ఇంచ్ లాస్ ఎక్కువ అవుతుంది వెయిట్ లాస్ కన్నా ముందు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, లావ్ అనేది కొలతలు, వెయిట్ అనేది తూనికలు. గుర్తుపెట్టుకోండి, తూకం వేరు కొలత వేరు. దట్ ఇస్ డిఫరెన్స్. లేడీస్లో ఎక్కువ లావు తగ్గడం జరుగుతుంది ఫస్ట్, మగవాళ్ళలో వెయిట్ లాస్ ఫస్ట్ కనిపిస్తుంది. అందుకని వాళ్ళు వెంటనే డిసప్పాయింట్ ఎక్కువ మీకు లేడీస్ దగ్గర నుంచి వస్తుంది. మేము బరువు తగ్గట్లేదనే చెప్తుంటారు ఎక్కువ. కానీ వాళ్ళు కొలతలు చూస్తే మనం సాటిస్ఫై అవుతారు. డ్రెస్సులు మాత్రం లూజ్ అవుతుందని చెప్తుంటారు, బరువు మాత్రం తగ్గట్టు అంటారు. అప్పుడు జరిగేది ఏంటంటే లోపల మజిల్ పోర్షన్ పెరుగుతుందని అర్థం మనకి ఇండికేషన్. మజిల్ పెరిగినప్పుడు బరువు తగ్గదు. ఎందుకంటే లేడీస్లో చాలా లాసేజ్ ఉంటుంది బాగా. అది మజిల్. అది నెలసర్లు, లేట్ మీల్స్, పిల్లలకి పెట్టాలి, భర్తకి పెట్టాలి, అత్తమామను చూసుకోవాలి, పనులన్నీ వాళ్ళు చూసుకోవాలి, ఆపరేషన్ వాళ్ళకే, పిల్లలకి అనేది వాళ్ళే. వీరి మీద లాసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మజిల్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది ఫీల్ అవుతుంది ఎక్కువ. పెరిగేది కూడా బాగుంటుంది వాళ్ళకి. మగవాళ్ళు ఇవేమి ఉండవు. కానీ ఆపరేషన్ అయితేనో ఆయన చేయించుకుంటానో ఆయన యాక్సిడెంట్ అయితే తప్ప. అందుకని వీళ్ళ కన్నా వీళ్ళకి ఎక్కువ మజిల్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అవి పెరిగేది కూడా ఉంటుంది కాబట్టి అవి కన్ఫ్యూజ్ అవుతారు అంతే. ఓకే, సరే. ఈ విధంగా మనం చెకప్స్ చేయటము, తర్వాత మిగిలిన ఫాలోఅప్స్ కానీ, తర్వాత మీకు ఎలా అయితే మనం ఫోకస్ గ్రూప్లు చూసుకోవడం కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైనింగ్లో మీకు వస్తున్నాయి, అవన్నీ ఫాలో అవ్వాలి. మెయిన్ ఫోకస్ ఈరోజు మనం చెకప్స్ గురించి, కొలతల గురించి, ఆన్లైన్ వాళ్ళకి ఎలాగా మనం సపోర్ట్ చేయాలి, డైరెక్ట్గా వస్తే వాళ్ళకి కనుక చెకప్ ఎలా చేయాలనే విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడైతే ఈ ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయికి వాళ్ళకి చెప్తాను. రోజు ఒక వెయిట్ 2 రోజులు పెట్టకపోతే వాళ్ళకి సఫర్ అయ్యి నేను సఫర్ అవుతాను. అమ్మా నువ్వు రోజుకి దగ్గర 180 రూపాయలు లాస్ అవుతున్నావు. పొద్దున్న 180, సాయంత్రం 180, దగ్గర 300 రూపాయలు లాస్ అవుతున్నావు. రోజు మనం ఇంతకన్నా కష్టపడి చేస్తుంటే రోజుకు 100 గ్రాములను తగ్గాలి కదా, 50 గ్రాములను తగ్గాలి కదా. నువ్వు వారానికి ఒకసారి బరువు చూసుకోవడం లేదు, 3 రోజులు ఒకసారి చూసుకుంటే ఎంత నష్టపోతున్నావు. తగ్గితే పర్వాలేదు, తగ్గపోతే అది ఏ రోజుకి ఆ రోజు మనం ప్రతి రూపాయికి మనం తగ్గ రిజల్ట్స్ తెచ్చుకోవాలి అని ఎప్పుడైతే చెప్పానో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తద్వారా అక్కడ నుంచి మనం చాలామంది అనుకుంటే మనమే తేవాలి 100 మంది అని అనుకుంటాం. అది పొరపాటు. మనం హెల్ప్ చేసిన వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి. అలా నేను చేసి నా భార్యకి ఫస్ట్ తాగిచ్చి మేము ఎదురు తాగుతూ కొంతమంది హెల్ప్ చేస్తే కోచేస్తే 1400 మంది ఉన్నారు. ఇప్పుడు కస్టమర్స్ ఎంతమంది ఉండాలి? అంతమంది ఎలా వచ్చారంటే నేను ఒక్కటి చేయలేను. అంతమందిని నేను చేసిన వాళ్ళు చేయాలంటే అర్థం ఏంటంటే ఈ సర్వీస్ ఎప్పుడైతే బాగుందో ఆటోమేటిక్గా వాళ్ళలో పొలకింద వచ్చి వాడు వెంటనే చెప్తాడు, ఇంకొకటి హెల్ప్ చేస్తాడు. మీకు తీసుకురాడు, వాడికి మంచిగా ఉంటే తీస్తాడు. ఒక హోటల్ బాగుంటే మనం తీసుకెళ్తాం, వాడికి తీసుకెళ్తాం మనం.
సినిమా బాగుంటే ఇంకోటి తీసుకెళ్తాం, తీసుకురామని సినిమా హాల్ థియేటర్ ఓనర్ చెప్తే మనం తీసుకెళ్ళాం. అలానే మన సర్వీస్ ఎప్పుడైతే బాగుంటుందో, ఎప్పుడైతే రిజల్ట్స్ కనిపిస్తుందో డెఫినెట్గా వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పకపోయినా ఎవరో అడుగుతారు ఎందుకు ఎట్లా తగ్గామని, ఎట్లా తగ్గామని అడిగేటట్టుకు మనం తయారు చేయాలి వాళ్ళని, వీళ్ళు చెప్పకపోయినా కూడా. అందుకని అలా మనం వాళ్ళని మంచి అందంగా తయారీ, వాళ్ళ డ్రెస్ కోడ్, వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, పాత డ్రెస్ వేసుకున్న లూజ్ డ్రెస్ వేసుకుపోతే వాళ్ళు షుగర్ వచ్చిందని అనుకుంటారు ఎవరన్నా. వాళ్ళ డ్రెస్సులు మార్చాలి, కొంచెం వాళ్ళ సైజుని బట్టి చేంజెస్ చేయాలి, డిజైనింగ్స్ అన్నీ కూడా మనం ఎప్పుడైతే పట్టించుకున్నామో ఆటోమేటిక్గా రిఫరల్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో మరి సరిపోతుంది సో చెకప్స్ గురించి ఈరోజు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చెకప్స్ ఒకటే అనుకోకండి, చూసారు కదా ఎన్ని పాయింట్స్ చిన్న చిన్న పాయింట్లనే కనిపిస్తున్నాయి, ప్రతిదీ కూడా మనం జాగ్రత్త తీసుకుంటాం. మన శానిటైజర్ ముందు ఇస్తూనే అనిపిస్తున్నాం, ఎందుకంటే వాళ్ళ చేతులకి పవిత్రంగా ఉండాలి, ప్లస్ వాళ్ళ చేతుల నుంచి ఇంకోళ్ళు చెకప్ చేసిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. ఎవ్రీథింగ్ ప్రతి పాయింట్ కూడా చూస్తే ఇది చాలా హైజీన్గా ఉంది. వీళ్ళు తీసుకునే ప్రతి రూపాయికి ఒక సర్వీస్ అనేది నాకు లభిస్తుంది. ఎవ్రీథింగ్ రాయటం, కార్డు ఇవ్వడం, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం పెద్దవాళ్ళైతే లేస్తాం, వెళ్ళేటప్పుడు మళ్ళీ లేచి థ్యాంక్ యూ సార్ అంటాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా వాళ్ళకి రిటెన్షన్కి, రిఫరల్కి బాగా ఉపయోగపడుతుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సిస్టమ్కి, మై కోచ్కి, ఇంత మంచి మాటలు పలికించిన మార్కిస్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి కూడా ఇంత శ్రద్ధగా ఉంటున్నారు. మా ఈ ప్రయత్నం మీలో మార్పులు